వైసీపీ నుంచి మరో వికెట్ డౌన్ అయినట్లు కనిపిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 18న గుడివాడలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పెనమలూరు టికెట్ ఇవ్వమని చంద్రబాబు పార్థసారథికి స్పష్టం చేశారట. కానీ నూజివీడు నుంచి ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే పార్థసారథి పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఇరు వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. వైసీపీ నుంచి మరో వికెట్ డౌన్ అయినట్లు కనిపిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 18న గుడివాడలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పెనమలూరు టికెట్ ఇవ్వమని చంద్రబాబు పార్థసారథికి స్పష్టం చేశారట. కానీ నూజివీడు నుంచి ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే పార్థసారథి పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఇరు వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పార్థసారథికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్, గత కొంతకాలంగా అయితే మరి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇన్ఛార్జీలు మరి కొత్త వారిని నియమిస్తూ రెండో జాబితాను ఇప్పటికే సిద్ధమైంది. మూడో జాబితా కూడా రానున్న నేపథ్యంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు రావని అనుకుంటున్న నేపథ్యంలో ఇందులో భాగంగా పెనమలూరుకు సంబంధించిన కొలుసు పార్థసారథి పార్టీ మారతారనే ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆయనకు సంబంధించి పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వేరే కొత్త వారిని నియమిస్తారనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మరి కొత్త వారిని ఇస్తున్న నేపథ్యంలో ఈయన పార్టీ మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్రలో పార్థసారథి అయితే ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద లేనని కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో అయితే అప్పుడే కొలుసు పార్థసారథి పార్టీ మారుతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అదే ఆనాడు జరిగినటువంటి ప్రచారమే నేడు నిజమవుతుందని కూడా చెప్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొలుసు పార్థసారథి భేటీ అయినట్లుగా తెలుస్తుంది. తాను మళ్ళీ ఖచ్చితంగా పెనమలూరు నుంచి గెలుస్తానని చెప్పిన నేపథ్యంలో పెనమలూరు సీట్ అయితే టీడీపీ తరఫున లేదని కూడా పార్థసారథికి స్పష్టం చేసిన నేపథ్యంలో కైకలూరు నుంచి కానీ లేకపోతే నూజివీడు నుంచి కానీ టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి కొలుసు పార్థసారథి అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతానికి నిజంగా మరి పార్థసారథి టీడీపీలోకి ముహూర్తం మారేందుకు మాత్రం ముహూర్తం అయితే ఖరారుంది. త్వరలోనే మారేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే మరి గుడివాడలో జరగబోయేటువంటి టీడీపీ భారీ బహిరంగ సభలో ఆయన లాంఛనంగా టీడీపీలో చేరి ఆ తర్వాత కైకలూరు నుంచి కానీ నూజివీడు నుంచి కానీ మారే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో అసలు కృష్ణా జిల్లాలో ముఖ్య నేతలలో సీనియర్ ముఖ్య నేత అయినటువంటి సంచలనం పార్థసారథి వైసీపీని విడుతున్నటువంటి సంచలనం అయితే నమోదవుతుంది. మరికొంతమంది మరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో అసలు వైసీపీ మరి ఎవరికి సీట్లు ఇవ్వబోతుంది ఏంటనేది కూడా పెద్ద ఎత్తున ఒక గందరగోళం అయితే నెలకొంది. అంతేకాకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఒక ఉత్కంఠభరితంగా ఒక భయాందోళన అయితే జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మూడవ జాబితా రేపు రావచ్చని కూడా మనకు మనకైతే సమాచారం అందుతుంది. ఈ 15 నుంచి 20 మంది కొత్త ఇన్ఛార్జీలు రానున్న నేపథ్యంలో ఎవరికి సీట్ రాబోతుందని కూడా మరోసారి ఒక సంచలనానికి తెరదీస్తున్నారని కూడా చెప్పవచ్చు. నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో సీఎం జగన్ సజ్జల ప్లస్
కొంతమంది ముఖ్య నాయకులతో ఈ మూడవ జాబితాను ఖరారు చేసే నిమిత్తం ఉన్నారని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏ క్షణం అయినా సరే మరికొన్ని గంటల్లో మూడవ జాబితా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకు సంబంధించి మూడవ జాబితా రానుండటంతో మరికొంతమంది పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అదే జాబితాలో పార్థసారథి కూడా మారేందుకు తన అనుయాయులతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. భేటీ అయిన తర్వాతే ఈ వార్త బయటకు వచ్చిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి సీనియర్ నాయకులకు కూడా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొండి చేసి చూపడంతో మరికొంతమంది అదే బాటలో ఉన్నారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది నేతల్లో అయితే అసంతృప్తి నెలకొంది. తిరుగుబాటు బావుడా ఎగరవేసే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇది మరి పార్థసారథికి సంబంధించిన తాజా పరిస్థితిని కూడా చెప్పుకోతాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ఓకే, థ్యాంక్ యూ.